వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే ప్రతిష్టాత్మకమైనది కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. బీఆర్ఎస్కు మరో షాక్. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా. న్యూఢిల్లీలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిక. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల. ఎస్ఆర్ఎస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడవసారి మోడీనే ప్రధాని అవుతారు. బాన్స్వాడలో మీడియాతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అన్ని దానాల కన్నా మిన్న రక్తదానం. మానవ సేవనే మాధవ సేవగా భావిస్తూ ఇందూరు బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నిర్వాహకులను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఈ నెల 3న గిరిరాజ్ కళాశాలలో 11,000 మందితో ఆత్మరక్షణ ప్రదర్శన. జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షురాలు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. నిజామాబాద్ జిల్లాలో విచిత్ర వాతావరణం. మధ్యాహ్నం బానుడి బగబగ, రాత్రి చలి తీవ్రత. విష జ్వరాల బారిన పడుతున్న జనం, చిన్నారులు. K6 GTPL స్పెషల్ స్టోరీ. 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల పట్ల జిల్లా ప్రజలు హర్షం. జిల్లాలో పలు ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. నగరంలోని ఎల్లమ్మ గుడిలో గల ఎల్లమ్మదేవి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం. ఈ నెల 3న బోనాల పండుగ. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, రాష్ట్రంలో కరువును పారద్రోలేలా కేసీఆర్ నిర్మించారని చెప్పారు. 600 కిలోమీటర్ల లోతు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తుందని విమర్శించారు. పిల్లలు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ దగ్గర ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 86 పిల్లలకు 3 పిల్లలు కుంగిపోతే దాన్ని సరిచేయాలన్నారు. సాంకేతిక సమస్యను రాజకీయ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో మొత్తం 196 స్కీమ్ ఉన్నాయి. 3 పిల్లలు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నా తాము ఎన్నడూ బదనం చేయలేదు. కడెం ప్రాజెక్టు 2 సార్లు తెగింది. మేడిగడ్డ కేవలం కుంగింది, తెగలేదు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండి. రైతు ప్రయోజనాలకు అడ్డుపడొద్దని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లో నీటిని నింపాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే మీకే నష్టం. గతంలో 40 ఏళ్లైనా ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ తాము కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేశాం. రైతు బంధు అతిగతి లేదు. ఇప్పటికీ 3 సార్లు పెండింగ్లో పెట్టారు. తాము రైతు బంధు సకాలంలో అందించాం కాబట్టే 5 రెట్లు ఎక్కువగా పండాయని పోచారం అన్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే
అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సత్యామనం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014-2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం దిగువ గోదావరిలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎస్ఆర్ఎస్పీ డి గణేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడు కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్ఆర్ఎస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అదేవిధంగా జూలై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28 తేదీ వరకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.75 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. అందులో నుంచి దిగువకు 0.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. 0.6 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి విడుదల కాగానే బాబ్లీ గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి హైదరాబాద్ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ బాన్సర్, ఎస్ఆర్ఎస్పీడీఈలు గణేష్, ప్రశాంత్, ఏఈఈలు రవి, ప్రణీత్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం బాణుడి బగబగ మండుతుండడంతో రాత్రి చలి తీవ్రత అధికంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో బాణుడి బగబగ మండుతున్నాడు. శుక్రవారం 38.7 డిగ్రీలుగా నమోదైంది. కాగా సగటు ఉష్ణోగ్రత 38.7, 20.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ వారం నుంచే ఎండలు బగ్గుమంటున్నాయి. జిల్లాలోని డిచ్పల్లి మండలం కోరట్పల్లిలో 38.4 డిగ్రీలు, భీమ్గల్లో 38.2, మెండోరాలో 37.8, సిరికొండ మోర్తాడ్లో 37.5, నిజామాబాద్ సౌత్లో 38.4, మంచిప్ప మోస్రా 37.3, జక్రాన్పల్లిలో 38, ఏర్గట్ల, దర్పల్లి, బోధన్లోని కల్కుర్కి, వర్ణిలో, జాకోరా తదితర మండలాల్లో 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. వేకువజామున స్వల్పంగా మంచు పడుతూ చల్లని గాలులు వీస్తున్నాయి. శివరాత్రి సమీపిస్తుండడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎండలు, వడగాలులు, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎండలు బాగా పెరిగిపోయినాయి. పొద్దున పూట ఎండలు, సాయంత్రం పూట చలి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో జనాలకి విష జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎండలు తీవ్రతరంగా బాగా పెరిగిపోవడంతో నిజామాబాద్ నగరంలో ఎక్కడక్కడ ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఎక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఆశా వర్కర్లని లేకపోతే ప్రత్యేకమైనటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి అధికారులను పంపించి గల్లీలలో ఇంటింటికి సర్వే చేయాలి. ఎందుకంటే పొద్దున పూట ఎండలు, సాయంత్రం పూట చలి ఉండడం వల్ల అనేక మందికి విష జ్వరాలు వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్ వస్తూ ఉంది. మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా ఇందూర్ బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేస్తుండడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ద్వారకా నగర్లో భువనార్ సమైక ట్రస్ట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందూర్ బ్లడ్ బ్యాంక్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ మొదటగా ఇందూర్ పేరుతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే విధంగా రక్తదానం అన్ని దానాలలో కన్నా మిన్న అని, రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుతో పాటు రక్తదానం బాధ్యతగా తీసుకుని ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని, అత్యవసర సమయాలలో బ్లడ్ కాంపోనెంట్ సేవలు ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వినయ్ శ్రీవాణి ధన్పాల్, డాక్టర్ రాఘవేంద్ర స్రవంతి, కార్పొరేటర్స్ బైకన్ మధు, ప్రభాకర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగర ప్రజ శుభదినం. భువన సువేగా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్
ఈరోజు ఇందూరు నగరంలో ఇందూరు బ్లడ్ బ్యాంక్ యూనిట్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వారికి ఆ మేనేజ్మెంట్కు అపారమైన అనుభవం ఉంది ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో. ఇది నిజామాబాద్లో ఈరోజు 5వ బ్రాంచ్. ఇది తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఆత్మ సంరక్షణ శిక్షణ ఇప్పించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. విద్యార్థులకు వర్కింగ్ ఉమెన్స్కు ఆత్మరక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో 2వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సునీత కుంచాల మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రక్తదాన శిబిరాలు, చట్టంపై అవేర్నెస్ కార్యక్రమాలు, ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆగస్టు సెప్టెంబర్లో దాస్ నగర్లోని బాలికల గురుకుల పాఠశాలలో శిక్షణ ప్రారంభించి జనవరిలో శిక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని చూసిన విద్యార్థులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు మా పిల్లలకు కూడా నేర్పించండి అని విన్నవించడంతో 2000తో మొదలుపెట్టి 11,000 మందికి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలకు, బాలికలకు, వర్కింగ్ ఉమెన్స్కు అత్యవసర సమయంలో ఆత్మరక్షణతో వారిని వారు రక్షించుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరి నుంచి అయినా ఇబ్బంది ఎదురైనప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ దొరికే వరకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతైనా అవసరం ఉంటుందన్నారు. ఆదివారం శిక్షణ ప్రదర్శన కార్యక్రమానికి మంచినీరు, పండ్లు, బిస్కెట్లు అందించడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, డిఎల్ఎస్ కన్వీనర్ ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. అంటే ఎవరిని వాళ్ళు కాపాడుకునే పరిస్థితుల్లో ఉండాలంటే ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఎవరి నుంచైనా ఏదైనా మిస్బిహేవియర్ కానీ ఇట్లాంటిది ఏదైనా చేసినప్పుడు అందుబాటులో ఏమైనా సహాయం లేకపోతే ముందు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అంటే హెల్ప్ మనకి అదర్ హెల్ప్ దొరికే వరకైనా సరే వీళ్ళని వీళ్ళు కాపాడుకునే పరిస్థితిలో ఉండాలి అని అంటే ప్రతి అమ్మాయికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి వచ్చి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మనం ఇప్పుడు 1098 ఉంది, డైల్ 100 ఉంది. వీటన్నిటికీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్స్కి ఫోన్ చేసి చెప్పండి. టోల్ ఫ్రీ నెంబర్స్, పోలీస్ అందుబాటులో ఉంటారని చెప్తున్నాం. కానీ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలు కానీ వర్కింగ్ ఉమెన్ కానివ్వండి ఫోన్ చేసే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఫోన్ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఫోన్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి అందరికీ వచ్చి ఉండాలి. సో మేము ముందు స్కూల్ పిల్లలందరికీ ఈ దిశగా ట్రైనింగ్ ఇచ్చి అందరినీ వెల్ ఎక్విప్డ్ విత్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని అనుకున్నాము. అయితే అనుకోకుండా మాకు వర్కింగ్ ఉమెన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దాంతో మేము వర్కింగ్ ఉమెన్ని కూడా అప్రోచ్ అయితే అందరూ చాలామంది వర్కింగ్ ఉమెన్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నిజమే మేము పబ్లిక్ రంగంలో వర్క్ చేస్తున్నందుకు మాకు కూడా ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని ఉంటే మేము కూడా కొంచెం కాన్ఫిడెంట్గా పనిచేసుకోగలుగుతాము అని. ఎల్లమ్మదేవి ఆలయంలో ఎల్లమ్మదేవి నవమ వార్షికోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలుంటాయని, అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎల్లమ్మదేవి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు కోరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మదేవి ఆలయంలో ఎల్లమ్మదేవి నవమ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సమక్షంలో ఆలయ అర్చకులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అలాగే పండితుల సమక్షంలో హోమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఎల్లమ్మదేవికి మొక్కులు తీర్చుకొని తమని చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మొదటి రోజులో భాగంగా హోమంతో పాటు ఉదయం నుండి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అలాగే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 3వ తేదీ 3వ రోజు ఎల్లమ్మగుట్టలోని ప్రతి ఇంటి నుండి బోనాలను తీసుకువచ్చి ఎల్లమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పలు వీధుల గుండా బోనాలను ఊరేగించి తిరిగి ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం భక్తులు బోనాలను తీసుకొని తమ ఇళ్లకు వెళ్తారని ఆయన అన్నారు.
బోనాల కార్యక్రమంలో అధిక సంఖ్యలో సుహాసినీలు భక్తులు పాల్గొని ఎల్లమ్మ దేవి నవమ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణత అభిషేక కార్యక్రమం చేపట్టి తదుపరి అలంకరణ యథావిధిగా కావించుకొని స్వస్తి పుణ్యావచన కార్యక్రమం చేయడం అనేటువంటిది జరిగింది. పుణ్యావచన కార్యక్రమం తర్వాత యాగశాల ప్రవేశం కావించి తదుపరి హవన కార్యక్రమం యజ్ఞం చేయడం కూడా జరిగింది. ఇక యాగశాలను మన పండితుల యొక్క ఆధ్వర్యంలో యథావిధిగా అగ్ని ప్రతిష్టాపన కావించి యథావిధిగా యాగశాల ప్రవేశం కావించిన తర్వాత హవనం కావించుకొని తదుపరి యాగశాలలో పండితుల యొక్క ఆధ్వర్యంలో మనం అగ్ని ప్రతిష్టాపన కావించుకొని తర్వాత ప్రతిష్ఠించినటువంటి దేవతల యొక్క హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి రోజు కావాల్సినటువంటి విషయము. తర్వాత ఈ రోజు సాయంత్రం యథావిధిగా మనం స్థాపించుకున్నటువంటి 4-5 మండలాల యొక్క బాన్స్వాడలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే 5వ స్థానంలో తెచ్చారన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గ్రామ పంచాయతీలకి నిధులు కూడా పంపించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తే 17 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని అనిపిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చారు. ఆర్టీసీ ఆస్తులు లీజ్కి ఇస్తామని లీకులు ఇచ్చారు. లీజ్కి ఇస్తే బస్టాండ్లు షాపింగ్ మాల్లుగా మారతాయన్నారు. నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థికి 1,00,000 ఓట్లతో గెలిపించాలని ఆయన కోరారు. ఈసారి 17 భారతీయ జనతా పార్టీలో పాత బస్తీతో సహా మనమే గెలవచ్చన. బస్ ఇచ్చిండు, మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు. సరే పోయి వస్తున్నారు అక్క చెల్లెలు, కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఉన్నటువంటి బస్ స్టాండ్లు కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజీలు ఇచ్చారు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు. నగరంలోని వాసవి కన్యక పరమేశ్వరి మార్కండేయ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరై పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నగర మేయర్ దండు నీతు కిరణ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ భక్త మార్కండేయ సహిత శివ పంచాయతన నవగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కలశ జీవధ్వజ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు శిల్పరాజు, సత్యప్రకాష్, సూదం రవిచందర్, దండు చంద్రశేఖర్, ముచ్కు నవీన్, తడ్కల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ భవన్ నందు పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ నందన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ కేశవేణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సంపదను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలను బీజేపీ మూసివేసిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగులను కూడా ఉద్యోగాల నుండి తీసివేస్తూ నిరుద్యోగులుగా మార్చే ప్రక్రియ బీజేపీ చేసిందని ఆయన అన్నారు. 2018లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు బోధన్ నుండి మెట్పల్లి వరకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెరుకు రైతులకు మాట ఇస్తూ పాదయాత్ర చేసిన అరవింద్ ఈ 4.5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంతో గాని రాష్ట్ర ప్రభుత్వంతో గాని షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణను విషయం మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా పసుపు రైతులకు ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదని, పసుపు బోర్డు విషయం కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని, ఆచరణలో ఇప్పటి వరకు మొదలు కాలేదని, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పసుపు ధర 14,000 రూపాయలు కేవలం మా వల్లనే పలుకుతుందని అరవింద్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటాల్ పసుపు 17,000 రూపాయలకు వెళ్లడం జరిగిందని, ఇది బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రాధాన్యత కొరకు ఈరోజు పాదయాత్ర చేస్తలేడు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయడానికి, ముఖ్యంగా యువతకు తెలియజేయడానికి, ఈ అంశాలను ప్రజల్లో తీసుకుపోవడానికి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా యువతను చైతన్యం చేసి, యువతను సన్మార్గంలో పెట్టి, యువతను
వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసేటటువంటి కార్యక్రమం. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి షేక్ సలాం, డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ ప్రకటించినందుకు గాను బాల్కొండ నియోజకవర్గం మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ ప్రకటించినందుకు గాను బాల్కొండ నియోజకవర్గం మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ముఖ్యమైన 500 రూపాయలకు సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. హామీలు అమలు చేస్తున్న నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గ మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో 6 గ్యారంటీల పథకాలలో 2 అయిన 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ బిల్లును అమలు నేపథ్యంలో డ్వాక్రా మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తల మధ్యలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అందుకే కదా మీరు ఆలోచించి మా ముందు కేసీఆర్ కుటుంబం వద్దు, ఈ కవిత వద్దు, రామారావు వద్దు, హరీష్ రావు వద్దు, వీళ్ళు మా సంపదను దోచుకుంటున్నారని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం మెట్ల బావిని పరిశీలించి మాట్లాడారు. ప్రాచీన కాలంలో నిర్మించిన బావి శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని దాతల సహకారంతో బాగు చేయిస్తామన్నారు. పూడిక తీస్తే భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉందని సూచించారు. శ్రమదానం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు, దాతలు ముందుకు రావాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ మేళా నిర్వహించారు. సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులు తమంతట తాము తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనను కస్బాగల్లి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం సాయిరెడ్డి ప్రారంభించి విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. వైభవంగా జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనను పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంఈఓ శ్రీరామారావు, కిల్లా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, దుబ్బా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగయ్య సందర్శించి ప్రశంసించారు. సాలూరా మండల కేంద్రంలో శుక్రవారం టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సదస్సును ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో శుక్రవారం టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు డప్పుల చంద్రయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో అసూలు బాసిన అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలంటే కేంద్రం ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాదిగ మేధావుల ఫోరం జిల్లా నాయకులు లింబూరి లక్ష్మణ్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కావాలంటే ఎస్సీ వర్గీకరణ ఒక్కటే మార్గమన్నారు. కావున తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంటి, లక్ష్మయ్య, సుభాష్, సాయికుమార్, రవి, చందు, రాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉపకులాల ప్రజలకు సమన్యాయం దక్కాలనే ఉద్దేశంతో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ సాధనలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా అమరులైన మా మాదిగ వీరులు పొన్నల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, రవి మాదిగ, ప్రభాకర్ మాదిగ, బాకి యాదయ్య భారతక్కల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ
నేడు సాలూరు మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే మన ఎస్సీ బోధన్ పట్టణంలోని నడి ఒడ్డున హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని నడి ఒడ్డున హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. 11 మంది దంపతులు స్వామివారికి పూజలు సమర్పించారు. రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా ఉంటుందని, బోధన్ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బాగారెడ్డి కోరారు. బోధన్ చవడి వద్ద పురాతనమైన హనుమాన్ మందిర్ నూతన హంగులతో ముస్తాబైంది. ఆలయం వద్ద 3 రోజులు నిత్య అన్నదానం కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిష్టాత్మకంగా వెలుస్తున్న హనుమాన్ మందిరంలో పట్టణ మరియు ఇతర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విగ్రహ ప్రతిష్టాపనలో పాత్రలు కావాలని అర్చకులు వేడుకున్నారు. నిన్న 9 గంటలకు ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు 2వ రోజు ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానం నడుస్తున్నది. రేపు ప్రతిష్టాపన ఉంటుంది. ఆల్రెడీ పీఠాధిపతి వస్తున్నాడు. రేపు పెద్ద ఎత్తున నందిపేట్ మండలం కుదావన్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సెక్రటరీ నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. నందిపేట్ మండలం కుదాన్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సెక్రటరీ నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైన్ల ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చొరవతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయలను రోడ్డు పనుల నిమిత్తం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంగి గంగాధర్, సీనియర్ నాయకులు తుక్కన్న, సొసైటీ డైరెక్టర్ తోట మహేష్, తాబ్రేస్ జహీరుద్దీన్, ఎస్సీ మాదిగ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సిరికొండలో పల్స్ పోలియో కార్యక్రమాలపై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అవగాహన కల్పించారు. సిరికొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఈ నెల 3, 4, 5 తేదీలలో జరిగే మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు సిహెచ్ఓ అనంతరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్ఓ అనంతరావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 54 బూతులు, 2 టౌన్షిప్స్ ఉంటాయని, ఒక్కొక్క బూతులో 4తో కూడిన సిబ్బంది ఉంటుందని, 54 బూతులకు గాను 7 రూట్లు ఉంటాయని, 7 సూపర్వైజర్లు ఉండి బూత్ లెవెల్లో వ్యాక్సినేషన్ అందిస్తారన్నారు. మిగతా 2 రోజులలో 4 వ్యక్తులు డివైడ్ అయి ఇంటింటికి తిరుగుతూ 2 విడతలుగా మిస్ అయిన అభ్యర్థులకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని, దర్పల్లి లాంటి మార్కెట్ ఉన్న ఏరియాలలో పిల్లలను గ్యాదర్ చేసి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. అలాగే 6 ప్రాంతాలలో వలస వచ్చిన హుస్సేన్ నగర్, ఇటుకబట్టీలు, న్యావనంది, చెరువు తాండా లాంటి 6 ప్రాంతాలలో మొబైల్ టీం ఆధ్వర్యంలో వెళ్లి పిల్లలకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ అనంతరావు, సూపర్వైజర్స్ మేరీ, తవిత, మండోదరి తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 గ్యారంటీలు ఈ రోజు నుండి అమలవుతున్న సందర్భంగా ఎన్నికలలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో గెలిచిన 48 గంటల లోపల్లోనే 2 హామీలు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మరో 2 హామీలు, మరో 2 పథకాలు ఈ రోజు అమలుపరిచినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఏదైతే గ్యారంటీలతోటి 6 గ్యారంటీలతో ముందుకు పోయి ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పాటైనటువంటి 24 గంటలనే 48 గంటలనే 2 హామీలను నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా ఇంకా 2 హామీలు నిన్న 21 తారీఖు నాడు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో శుభసూచకం. మహిళలందరూ హర్షిస్తున్నటువంటి సందర్భం. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజు ధర్మాయి లావణ్య అనే వివాహిత తన భర్త రాజేందర్ వేధించి తాను కొట్టి చనిపోవడానికి ప్రధాన కారకుడయ్యాడని బాల్కొండ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి అన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజు ధర్మాయ లావణ్య అనే వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు లావణ్య భర్త రాజేందర్ మరియు అత్తమామలు ఆడబిడ్డను సైతం అదుపులోకి తీసుకొని విచారించగా భర్త ఇష్టం వచ్చినట్టు దూషించి చనిపోమని చెప్పడంతోనే లావణ్య ఉరేసుకొని చనిపోయిందని పోలీసుల ముందు రాజేందర్ ఒప్పుకోవడం జరిగిందని సిఐ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో వరకట్నం వేధింపులతో పాటు పలు సెక్షన్లపై రాజేందర్తో పాటు రాజేందర్ తల్లిదండ్రులపై అతని అక్కపై కేసు నమోదు చేసి 4గురిని రిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. చిన్న గొడవ వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ తరచూ జరిగేవని, గతంలో ఉన్న కేసుల విషయంలో కూడా ఇద్దరు పరస్పరం దాడులు చేసుకునేవారని చెప్పారు. ఆ విషయంలోనే లావణ్యను రాజేందర్ తరచూ వేధించేవాడని, దాంతో గత రాత్రి మనస్తాపానికి గురైన లావణ్య భర్త ముందే చనిపోతున్నా తను చనిపోమని చెప్పడం, కళ్ళ ముందే ఉరేసుకున్న చనిపోవడానికి ప్రత్యక్ష సాక్ష్యం రాజేందర్పై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు. మృతికి కారణం తానే అని చెప్పి తాను తన భార్యను చంపినా అని నేరం ఒప్పుకోవడం జరిగింది. అట్టి నేరం ఒప్పుకున్నటువంటి మృతురాలి భర్తను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అదేవిధంగా మృతురాలిని మానసికంగా మరియు శారీరకంగా హింసించినటువంటి రాజేందర్ యొక్క తల్లి ధర్మాయి గంగు మరియు రాజేందర్ యొక్క తండ్రి లింగన్న మరియు రాజేందర్ యొక్క అక్క మంగ గంగమని మొత్తం 4గురిని కూడా ఈరోజు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి కన్యాకుమారి వరకు రితిక్ రాజల్ అనే యువకుడు చేస్తున్న 3000 కిలోమీటర్ల స్కేట్ బోర్డ్ పాదయాత్ర నేడు ఆర్మూర్కు చేరుకుంది. గత 43 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి ప్రారంభించిన రితిక్ రాజల్ పాదయాత్ర ఆర్మూర్ వరకు చేరుకోవడంతో పలు యువకులు ఆయనకు స్వాగతం చెప్పారు. పాదయాత్ర మరియు కన్యాకుమారి వరకు స్కేట్ బోర్డ్ ద్వారా చేయాలన్న తన ఆశయం 100 రోజుల్లో పూర్తి చేసుకోవడానికి తాను బయలుదేరడం జరిగిందని, నేటి వరకు 43 రోజులు పూర్తయిందని, ఇంకా 57 రోజుల్లో కన్యాకుమారి వరకు చేరుకొని పాదయాత్ర ముగియడం జరుగుతుందని చెప్పారు. దేశ శాంతి కోసం ఈ పాదయాత్ర చేపట్టానని పేర్కొన్నారు. ये क्या है? स्केट बोर्ड से कितने किलोमीटर पूरा? पूरा मतलब अराउंड 3500 है. अभी मैं अराउंड 2100 आ चुका हूँ. अच्छा अच्छा. हाँ जी. बोले किस लिए? हाँ. एक तरह से खुद के लिए, घूमने के लिए, पूरा कंट्री देखने के लिए करना. अच्छा. कितने दिन आप निकाल सके? आई एम 57 डेज हो गए. कितने वो पहुँचने के लिए कितने दिन लगता है? पूरा ऐसे 100 डेज का प्लान है. सो अभी 43 डेज रहेंगे. 7 days 6 days. और फूड वगैरह हो जाता है. रास्ते में बहुत सारे लोग मिलते हैं, कुछ हेल्प करते हैं, कुछ मैं खुद कर लेता हूँ. నగరంలోని దుబ్బాలో గల వసుధ హై స్కూల్లో బర్త్డే కథం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ వసుధ స్కూల్ గత 14 సంవత్సరాల నుండి ప్రతి ఏటా పిల్లల యొక్క మేధస్సును వెలికి తీయడంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వసుధ హై స్కూల్ యందు బర్త్డే కథంను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, గౌరవ అతిథులుగా కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక, కార్పొరేటర్ సుధీర్ కార్యక్రమంలో పాల్గొని వసుధ హై స్కూల్లోని పిల్లలు ప్రదర్శించిన రోబోటిక్స్, గణిత శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సంగీతం, యోగా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో పిల్లలు ప్రదర్శించిన నమూనాలను వీక్షించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వసుధ హై స్కూల్ ప్రిన్సిపల్ నితీష్ మాలు, మేనేజ్మెంట్ మెంబర్ దీపక్ మాలు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఫంక్షన్ సందర్భంగా సైన్స్ ఫేర్, నాలెడ్జబుల్ అంటే జనరల్గా ఎలక్ట్రానిక్ ద్వారా మనకు ఏ విధంగా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది, దాంతోపాటు యోగా, మ్యూజిక్, చిన్నపిల్లల నుండి 10th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రదర్శన చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ స్కూల్లో హిందుత్వం గురించి, హిందూ కల్చర్, చిన్న పిల్లలు భగవద్గీత శ్లోకాలు, వేషధారణ, శ్రీకృష్ణుడి వేషధారణ, ఈ విధంగా వీళ్ళు ఈరోజు అందరినీ. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక ఇంద్రపురి కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ పాల్గొన్నారు. సంత్ రవిదాస్ 300 సంవత్సరాల పూర్వం ఆధ్యాత్మిక వైపు దళిత సమాజాన్ని నడిపించిన విషయాన్ని అందరికీ కూడా తెలుసుకోవాలని, అలాగే బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ఒక భక్తి ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర సంత్ రవిదాస్దని, భారతీయ జనతా పార్టీ కూడా వారు చూపిన భక్తి మార్గంలో ముందుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అరవింద్ ధరంపురి ఫౌండేషన్కి మరియు శ్రీచక్ర హాస్పిటల్ నిజామాబాద్కి, ముఖ్యంగా డాక్టర్ విశ్వతేజకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందీప్ కుమార్, సాయి పవర్, కిరణ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి కాలనీలో ఏదైతే మెడికల్ క్యాంపును ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు శ్రీచక్ర హాస్పిటల్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంత్ రవిదాస్ గారి చరిత్ర ఈ దళిత సమాజానికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందనేసి ఎస్సీ మోర్చా భావిస్తూ ఉంది. వారి యొక్క చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి, వారి యొక్క చరిత్రను భావితరాలు వారి మార్గదర్శనంలో నడవాలని కోరుకుంటూ ఎస్సీ మోర్చా ముందుకు పోతూ ఉంది. మొన్ననే సంత్ రవిదాస్ గారి జయంతికి పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు చెప్పినది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో సంత్ రవిదాస్ గారి ఆలోచన అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ, అనుమతులు ఒకలా పొంది నిర్మాణాలు ఇంకోలా చేపట్టిన చర్యలు తప్పవని, నిర్మాణాలు చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుమతులు పొంది సెట్ బ్యాక్ ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఇప్పటికే 10 బిల్డింగ్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. మీరు ఎంత ఎవరిని మేనేజ్ చేసుకున్నా అది అప్పటికి మాత్రమే ఉంటుంది. అది ఒక్కటి గమనించండి. ఇలాంటివి కూడా జరిగాయని చెప్పేసి నా దృష్టికి వచ్చిందని చెప్తున్నాను. పర్మిషన్ తీసుకోవడం వల్ల మీరు ఎవరిని మేనేజ్ చేయాల్సిన అవకాశం లేదు. మీరు వచ్చినప్పుడు చూపించవచ్చు, నాకు ముందు పర్మిషన్ నేను బాగా చెప్తా అని చెప్పి చెప్పాలి. మీరు ఆ విధంగా అందరూ కూడా డెఫినెట్గా పర్మిషన్ తీసుకొని కట్టండి. తీసుకున్న వాళ్ళు కూడా దయచేసి మీరు ఏదైతే తీసుకున్నారో ప్లాన్ ఆ ప్రకారమే మీరు కట్టాల్సిందిగా. శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 664 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్ హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. జిల్లాలో ఈరోజు 96.3% విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డిఐఈఓ తెలిపారు. మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ స్క్వాడ్ల ఆధ్వర్యంలో 51 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ శుక్రవారం నిజామాబాద్ బాలుర కళాశాల ఏబీ సెంటర్లను, విశ్వశాంతి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, అలాగే వన్నీలోని మోడల్ కాలేజ్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజీవుద్దీన్ అస్లాం దేవారాంలో 8 పరీక్ష కేంద్రాలను, హైపవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 7 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 24 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని తెలియజేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి జరిగిందని, ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ బీజేపీలు అభివృద్ధి పేరుతో మోసం చేశాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటిపల్లి నాగేష్ రెడ్డి ఆరోపించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో కాటిపల్లి నాగేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, నిజామాబాద్ ఎంపీ పసుపు బోర్డు ఎక్కడా అని ప్రశ్నించారు. పసుపు రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచి పసుపు రైతు సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. పసుపుకు బంగారంతో సమానంగా ధర కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, పసుపు రైతులకు మద్దతు ధర కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. గత 5 సంవత్సరాల కాలంలో పార్లమెంటు పరిధిలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. 90 రోజుల కింద ఒక ప్రకటించారు, మేము పసుపు బోర్డు చేస్తున్నాము, ఇస్తాము, శాంక్షన్ చేస్తున్నామని. మరి ఎక్కడ పెడుతున్నాం ఇంతవరకు ప్రకటించలేదు. అంటే ఎన్నికలు వస్తుంది కాబట్టి వీళ్ళకి అభివృద్ధి గురించి శూన్యము. 5 సంవత్సరాల ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఇవన్నీ మాయమాటలు చెప్తున్నాడు. మళ్ళీ 20,000 రూపాయలు ఇస్తాం పసుపు రైతు అంటున్నాడు. అంటే నువ్వు 20,000 మద్దతు ధర చెప్తున్నావా? ఏం చెప్తున్నావు రైతు అనేది? అంటే అదే ఆటోమేటిక్గా రైతుకు మద్దతు అదే పెరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ పెరుగుతున్నది రేటు రైతులకు. నిజమైన రైతుకు కానీ దేశానికి సేవ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ విద్యారంగం పాత్ర అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏబీఆర్ఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కల్పన ప్రవీణ్ పాండే మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అధ్యాపకులు భారతదేశ సంబంధిత పరిశోధనలు ప్రయోగాలు చేసి 2047వ సంవత్సరం వరకు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేసిన ఏబీఆర్ఎస్ఎం ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గుంత లక్ష్మణ్ జీ మాట్లాడుతూ దేశీయ టెక్నాలజీ అభివృద్ధి చేసి భారతదేశ ఆత్మనిర్భరతకు పాటుపడాలని అధ్యాపకులకు, పరిశోధకులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో అపూర్వమైన ప్రగతిని సాధిస్తుందని, దేశ రక్షణలో ఎంతో ముందంజ వేసిందని తెలిపారు. పునరుత్పాదక ఇంధనాల అభివృద్ధికి పాటుపడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో గొప్ప అభివృద్ధిని సాధిస్తూ భారతదేశం ప్రపంచ స్థాయిలో ఒక బలమైన దేశంగా అభివృద్ధి సాధించిందన్నారు. वो या तो बह जाता है या जल जाता है, तो यदि ऐसा हुआ तो हमारे पास दूसरा साइकिल यदि करना है तो उसके भी बीज हमारे पास हैं. इस तरीके से वो महिला प्रोटेक्ट करके रखती है, बॉल्स बनाती है, सीड बॉल्स बनाती है, और जिस तरीके से उसने किया अब उस पर रिसर्च हो रहा है कि वो ये मेरे देश में घर घर में जानते थे सब लोग, ये ज्ञान खत्म हो गया है. ऐसी बहुत सारी बातें हैं. आज भारत ने उस महिला का ज्ञान देखकर उन्हें पीएचडी दिया हुआ है. अब हम उनके पास जा रहे हैं. నీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్ గ్రామ కార్యదర్శులు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ బాలకృష్ణ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గల మండల అభివృద్ధి కార్యాలయంలో సమావేశ మందిరం నందు మండల సెక్రటరీలతో ఆయా గ్రామాలలో నీటి ఎద్దడి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలో వారికి దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి, అలాగే ఏ రకమైన లోటుపాట్లు లేకుండా గ్రామాన్ని అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల అభివృద్ధి అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ ముందుగా తాగునీటి ఎద్దడి కాకుండా చూసుకోవాలి, సర్పంచ్లు లేని లోటు రాకుండా చూసుకోవాలని, ఒకవేళ చాలా నిధులు సరిపోకుంటే మాకు సమాచారం ఇస్తే వాటిని సమకూరుస్తామని ఆయన అన్నారు. జీపీ నిధులే కాకుండా ఇంకా ఎక్కువ ఖర్చు అయితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ నిధులు కూడా మంజూరు చేసుకోవచ్చని, పనులపై అశ్రద్ధ కనిపించొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, ఎంఆర్ఓ మలతి, ఏఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. సాలూర మండలం కాజాపూర్ గ్రామంలో నీటి ట్యాంకు నుండి వృధాగా పోతున్న నీరు, అసలే వేసవికాలం, నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులు ఏర్పడే రోజులు ఇవి. అధికారులు నిర్లక్ష్యంతో పైపు ట్యాప్ ఆన్ ఆఫ్ లేకుండా దర్శనాలు ఇస్తున్నాయి. ట్యాంకు వృధాగా మురికి కాలువలోకి ప్రవహిస్తున్న దుస్థితి నెలకొంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు స్పందించని అధికారులు ఇప్పటికైనా గ్రహించి నీరు వృధా పోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రేపటి రాబోయే రోజుల్లో నీటి ప్రభావం రాకుండా తగిన చేరాలని మేము అధికారులు కోరుతున్నాము. ఎందుకంటే ఉన్న ఈ గత బాబు గారి ఏదో 30 సంవత్సరం కట్టిన ఈ ట్యాంక్ను చాలా డ్యామేజ్ జరగడం జరిగింది. దీన్ని మళ్ళీ కొత్త శాంక్షన్ చేసి కొత్త ట్యాంక్ నిర్మించి ముల్లకలపల్లి గ్రామంలో షేక్ మీరా ఆర్థికంగా చితికిపోయి కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో గ్రామానికి చెందిన ముదిరా సంఘం అధ్యక్షులు మధ్యనపు నాగేశ్వరరావు మీరా టాలెంట్ను గుర్తించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభం చేపించి కావలసిన సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ అన్నీ కోల్పోయి కష్టాల్లో ఉన్న నాకు మా గ్రామానికి చెందిన మధ్యనపు నాగేశ్వరరావు ఆర్థిక సాయం చేసి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారన్నారు. బెల్లంపల్లి మండలం చల్రపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు వింత చేష్టలు చేశాడు. పాఠశాల సమయంలో ఉపాధ్యాయుడు తన స్నేహితుడితో కలిసి విద్యార్థుల ఎదుట మద్యం తాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అటుగా వెళ్తున్న స్థానికులు వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బోధన్ మండలం మీరాజ్పల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టిలో ఇటుక తయారీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అధికారుల దృష్టి ఆ ఇటుక బట్టి పడకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఇటుక బట్టిలో పనిచేసే కూలీలకు కనీస అవసరాలు సదుపాయాలు కల్పించకపోవడం, మైనర్ పిల్లలు కూలీలుగా ఉన్నారు.
మైనింగ్ మరియు లేబర్ లైసెన్సులు ఇతర సరైన అనుమతులు లేకుండా బహిరంగంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైనది కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. బీఆర్ఎస్కు మరో షాక్. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా. న్యూఢిల్లీలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిక. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల. ఎస్ఆర్ఎస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా 3వసారి మోడీనే ప్రధాని అవుతారు. బాన్స్వాడలో మీడియాతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అన్ని దానాల కన్నా మిన్న రక్తదానం. మానవ సేవనే మాధవ సేవగా భావిస్తూ ఇందూరు బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నిర్వాహకులను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఈ నెల 3న గిరిరాజ్ కళాశాలలో 11,000 మందితో ఆత్మరక్షణ ప్రదర్శన. జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షురాలు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. నిజామాబాద్ జిల్లాలో విచిత్ర వాతావరణం. మధ్యాహ్నం బానుడి బగబగ, రాత్రి చలి తీవ్రత. విష జ్వరాల బారిన పడుతున్న జనం, చిన్నారులు. K6 GTPL స్పెషల్ స్టోరీ. 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల పట్ల జిల్లా ప్రజలు హర్షం. జిల్లాలో పలు ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. నగరంలోని ఎల్లమ్మ గుడిలో గల ఎల్లమ్మదేవి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం. ఈ నెల 3న బోనాల పండుగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.